నేటి పునీతులు పునీత అంబ్రోసు గారు. మీరు ప్రభువును సహాయము చేయుమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. శనివారం, డిసెంబర్ 7, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19 నుండి 21 మరియు 23 నుండి 26 వచనాలు. యెరూషలేము వాసులారా, మీరిక విలపింప నక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయుమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభువు మిమ్ము కష్టముల పాలు చేయును, కాని ఆయన మీకు మరుగుకాడు, మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ దప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లును గాడిదలను మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు, నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్య ప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువు వాక్కు.